ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడల్లో ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ల్లో ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి 10 నుంచి 20 మంది ప్లేయర్స్ ఆడేలాగా రానున్నటువంటి రోజులు చర్యలు తీసుకుంటూ అదే రకంగా డిస్టిక్లో కూడా ఈ యొక్క స్పోర్ట్స్ని అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నాం అంటున్నారు. సార్, ఏదైతే ఈ స్పోర్ట్స్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతున్నారు? ఇవాళ చూస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలి. ముఖ్యంగా యువత వ్యసనాలకి బానిస అవుతున్నారు. ఎందువల్లంటే మనకి ప్లే గ్రౌండ్ లేక, వేరే ఆల్టర్నేటివ్ మెకానిజం లేక ఇవాళ యువతలో చాలా ఖాళీగా సమయం ఉండటం, ఇంటర్నెట్కి అలవాటు పడటం, ఇటువంటి రకరకాల వాటికి ఉంటున్నారు. మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాం, ఈ యువతని ముందు క్రీడలకు అలవాటు చేస్తే ఇవాళ దేశంలో ముఖ్యంగా క్రికెట్ అంటే ఒక మతం. అటువంటి క్రికెట్కి ఎంతో క్రేజ్ ఉంది. అటువంటి క్రికెట్ గ్రామాల్లో కూడా మేము కనుక టోర్నమెంట్లు కనుక కండక్ట్ చేస్తే యువత డైవర్షన్ వస్తుంది. కాబట్టి మా యొక్క కోరిక క్రికెట్ అనే కాదు, అన్ని క్రీడలు ముందుండాలి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తే 2002లో హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ పెట్టారు, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టారు. ఆ తర్వాతే హైదరాబాద్ డెవలప్మెంట్ మొదలైంది. ఆ రోజు హైదరాబాద్ హోటళ్ళు ఖాళీ ఉండేవి, కార్లు గిరాకీ ఉండేది కాదు. ఇటువంటి సమయంలో ఆయన నేషనల్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టడం వల్ల అక్కడ హైదరాబాద్ పరిస్థితులు మారినాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట స్టేడియంస్ బాగుండాలి, ప్రతి కాలేజీల్లోనూ స్పోర్ట్స్ బాగా ఆడాలి అనే కోరికతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా శాప్ని స్ట్రాంగ్ చేయబోతున్నాం. ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ బాగుండాలి. అక్కడ ఉన్న 34 ఫెడరేషన్స్ రాజకీయాలు కొట్లాడకుండా క్రీడా ఫెసిలిటీస్ మీద దృష్టి పెట్టాలి. ఇదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. తప్పకుండా ఇవాళ మనకి నేషనల్ గేమ్స్ రాబోతున్నాయి. అంతేకాకుండా పలు చోట్ల స్టేడియంలు బాగవుతున్నాయి. ప్రతి చోట స్కూల్లో గేమ్స్ రాబోతున్నాయి. అందుకే విద్యాశాఖ మంత్రి కింద గౌరవ నారా లోకేష్ గారు తీసుకున్న కానీ ట్రెమెండస్ చేంజెస్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్లోనే కాకుండా స్పోర్ట్స్లో కూడా చాలా ట్రెమెండస్ చేంజెస్ చేస్తున్నారు వారు. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని చోట్ల కూడా గ్రౌండ్స్ ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే మేము కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ క్రికెట్ బిల్డప్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కువ మంది ఐపీఎల్ దేశంలో అన్ని మ్యాచ్ల్లో ఆడే విధంగా చూస్తున్నాం. మేము ఎక్కడన్నా కూడా వేరే క్రీడలకు సపోర్ట్ చేయాల్సి వస్తే క్రికెట్ తరఫున యాజ్ ఏ బీసీసీఐ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా కొంతమంది క్రీడాకారులను సపోర్ట్ చేస్తాం. మీరు చూస్తే నితీష్ కుమార్ రెడ్డి మనకు ఆంధ్రాకి బ్రహ్మాండమైన క్రీడాకారుడు దొరికాడు. అటువంటి క్రీడాకారుని డెవలప్ చేయడానికి మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గర తీసుకెళ్ళంగానే ఏం చేద్దామని అన్నారు. వెంటనే ఇంటికి స్థలం కావాలి సార్, ఇల్లు లేదనగానే వెంటనే వైజాగ్లో చాలా మంచి స్థలం చూసి ఇవ్వండి అని అన్నారు. మేము కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున పారితోషికం ఇచ్చాం. వాళ్ళకే కాదు, మీరు చూస్తే స్పోర్ట్స్ పాలసీ చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒలింపిక్ కొడితే 7 కోట్లు. నిజంగా చూస్తే ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా హైయెస్ట్ ఉండేది మొన్నటిదాకా 6 కోట్ల రూపాయలు ఉంటే మనం బెస్ట్ క్రీడా పాలసీ తెచ్చాం. కాబట్టి క్రీడలు అభివృద్ధి చెందాలి, యువత సరైన డైరెక్షన్లో వెళ్ళాలి. రేపు రాబోయే విజన్ 2047కి ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళందరూ బాగుండాలి అంటే ముందు క్రీడలు బాగుండాలనే కోరిక మన ప్రభుత్వం ఉంది. తప్పకుండా ప్రతి ఊరిలోనూ శాప్ వల్ల స్టేడియంలు రాబోతున్నాయి. సార్, అయితే పొలిటికల్గా ఏదైతే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేగాయి. ఏదైతే పోలీసుల పట్ల ఆయన మాట్లాడినటువంటి మాటలు అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు ఆయన మాట్లాడినటువంటి వాక్యాలు? పనికిమాలిన మాటలు, పనికిమాలిన విషయాలు మనం పట్టించుకోవాలని పని లేదు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమం కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి. అతను ఏం చేయాలి? సమస్యలు ఏమున్నాయి, ఇగో ఈ సమస్యలు ఉన్నాయి, ఇది చూడండి, ఇదిగో చూడలేదని దాని మీద పోరాటం చేయాలి. అంతేగాని ఇంకా గొలకరాయిలు, ఇంకా కోడికత్తులు, ఇంకా హెలికాప్టర్లు, ఇటువంటి డ్రామాలు ఎన్ని రోజులు ప్రజల ముందు పెడతావు? అసలు ఈ డ్రామాలు ఆపు. ఇవాళ నిజంగా పోలీసులు పని చేయకపోతే నువ్వు స్వేచ్ఛగా తిరిగేవాడివా? ఏ రోజు కూడా నీ మీద ఏదైనా ఉందా? మేము బ్రహ్మాండంగా మిమ్మల్ని తిరగనిస్తున్నాం, మీరు ఏ రోజు పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు. మా యువకుల నాయకుడు నారా లోకేష్కే మీరు పాదయాత్ర పర్మిషన్ ఇవ్వకుండా జీవో 1 తెచ్చారు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి జీవో అని. మేము దాన్ని రాగానే రద్దు చేసాం. పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చాం. మీరు స్వేచ్ఛగా బిహేవ్ చేయండి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరి కార్యక్రమాలు జాగాలని. కబుర్లు చెబుతాడు, సోది చెబుతారు. ఈ సోది కబుర్లన్నీ ఎమ్మెల్యే కబుర్లు మనం మాట్లాడుకుంటే ఎమ్మెల్యే స్థాయి కూడా పోద్ది అతను ఇట్లాగే బిహేవ్ చేస్తే. మహిళా పోలీసులు ఉన్నారు, ఇది అనే మాటేనా? సిగ్గుందా నీకు?
అసలు మహిళల్ని ఇదేనా నువ్వు గౌరవించేది? ముందు మహిళలను గౌరవించుకో. అవునులే, నీకు చేత కాదు కదా, మీ అమ్మగారిని మీ చెల్లెల్నే గౌరవించే సంస్కృతి లేదు. నీకు నచ్చితే వాళ్ళకి ఏదో ఇచ్చాడంట, లేకపోతే లాక్కున్నాడంట. ఎక్కడన్నా ఉండదా మన సంస్కృతిలో? ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా ఆడపడుచు చూస్తే చక్కగా చూస్తాం. అటువంటి ఆడపడుచుని కూడా చూసే సంస్కృతి లేని గురించి మనం మాట్లాడటం కూడా వ్యర్థం. సరే, అయితే ఫైనల్గా ఏదో టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ పార్టీని వివేదించి వెళ్ళినటువంటి కేసినేని నాని లాంటి వారు మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమిలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయంగా కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి వారు వస్తే పార్టీలోకి మళ్ళీ తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఏ రకంగా చూడాలి సార్? ఎన్డీఏలో నాయకుల్ని గౌరవించి ఎన్డీఏ నాయకులను విమర్శించకుండా పొరపాటున వెళ్ళిన వ్యక్తులను తీసుకుంటారేమో, కానీ మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఏ కమిటీలో 3 పార్టీల్లో ఎవరిని తీసుకోవాలనుకున్నా కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని పర్సనల్గా విమర్శించిన వ్యక్తుల్ని ప్రభుత్వం నుంచి కూటమి నుంచి తీసుకునే అవకాశం లేదు. అటువంటి వ్యాఖ్యలు కనుక ఆయన చేయలేకపోతే తీసుకుంటారేమో, అటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తే తీసుకోరేమో. మేము కొన్ని స్టాండర్డ్ నామ్స్ పెట్టుకున్నాం. ఈ నామ్స్లో ఆయన ఫిట్ అయితే తీసుకోవచ్చు, ఫిట్ అవ్వకపోతే తీసుకోవచ్చు. క్రీడలో అనేక మందిని క్రీడాకారులు తయారు చేసేది మా యొక్క లక్ష్యంతో ముందుకేస్తున్నాం. అయితే ఏదైతే కేసినేని నాని లాంటి వారు మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తారన్న క్వశ్చన్కి ఏదైతే కమిటీ చేసినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల కమిటీ ఉంది. ఈ యొక్క కమిటీలో ఏదైతే మాట్లాడినటువంటి వారి మాటలు పరిగణనలో తీసుకోవాలా వద్దని వారు నిర్ణయిస్తారంటూ కూడా కేసినేని చిన్ని తెలియజేసినటువంటి పరిస్థితి. అదే రకంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు తీవ్రస్థాయిలో ఆయన ఖండించారు. పోలీసుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ కూడా ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.